న్యూస్ కి స్వాగతం. నరసరావుపేట రూరల్ పరిధిలో ప్రస్తుత పరిస్థితులను బట్టి దొంగలు కొత్త టెక్నాలజీని వాడుతున్నారు. దానికి అరికట్టడానికి పోలీస్ వ్యవస్థ LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే విధానాన్ని తీసుకొచ్చింది. గతంలోనే ఈ విధానం ద్వారా ఎంతో మందిని దొంగలను పట్టుకోవడం మరియు దొంగతనాలను అరికట్టడం జరిగింది. ప్రజలు తమ దూరపు ప్రయాణాలను ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వారు స్టేషన్ కు వచ్చి ఒక అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఇస్తే ఒక కెమెరా వారి ఇంటికి ఫిట్ చేయడం జరిగింది. ఆ ఇల్లు మా పోలీస్ సర్వేలెన్స్ లో క్షేమంగా ఉంటుంది కాబట్టి నరసరావుపేట పరిధిలో ఎవరైనా దూరపు ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వారు ఈ LHMS సిస్టమ్ ని వాడుకోవాల్సిందిగా కోరుతున్నామని రూరల్ CI P రామకృష్ణ ప్రకటనలో తెలిపారు. ఈ LHMS ద్వారా గతంలో కూడా చాలా కేసులు పట్టుకోవడం జరిగింది పోలీసు వాళ్ళు. కాబట్టి ఇది విరివిగా ఉపయోగించడం మధ్యలో ఆగిపోయింది. కాబట్టి మళ్ళీ దాన్ని మీరు ఉపయోగించుకొని మీ ఆభరణాలు కానీ మీ వాల్యుబుల్ థింగ్స్ వాటికి కానీ పోలీసు వాళ్ళు రక్షణ కల్పిస్తారు. అలాగే ఈ మధ్య ఎక్కువగా వినపడుతుంది ఏంటంటే సైబర్ నేరాలు ఏంటంటే ఈ ఆన్లైన్లో మీకు చెప్తా ఉంటారు, మీకు లోన్ శాంక్షన్ అయింది, మీ ఆధార్ డీటెయిల్స్ ఇవ్వండి, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి OTP చెప్పండి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. ఒక్కోసారి మనం జనరల్గా రొటీన్లో ప్రతి ఒక్క మనిషికి బిజీగా ఉంటారు లైఫ్లో. సరే ఏంది OTP అడుగుతున్నారు, బ్యాంక్ నుంచి నన్ను అడుగుతున్నారు ఏందని చెప్పి ఆలోచించకుండా కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే బ్యాంక్లో నీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఇమీడియట్గా వాళ్ళు తీసేస్తుంటారు. దీని మీద మీరు ఇమీడియట్గా ఏంటంటే మీకు అట్లా అనిపించిందంటే వెంటనే ఆన్లైన్లో సైబర్ నేరాల గురించి ఒక ప్రత్యేకమైన ఒక వింగ్ ఉంది, 1930. ఆ నెంబర్కి మీరు కనుక ఫోన్ చేసి మీ కంప్లైంట్ రేజ్ చేస్తే మీ దగ్గర నుంచి ఎవరైతే డబ్బులు తీసుకుంటారో వాళ్ళ అకౌంట్లు వెంటనే హ్యాక్ చేయబడుతుంది, నిలిపివేయబడతాయి. వాళ్ళు అందులోంచి డబ్బులు తీయడానికి వీలు లేకుండా ప్రస్తుతానికి హోల్డ్లో పెడతారు డబ్బులన్నీ. తర్వాత మీరు కంప్లైంట్ పోలీస్కి వచ్చి మీరు కంప్లైంట్స్ కేసు రిజిస్టర్ చేసి మన ఫర్దర్గా మీ డబ్బులు ఎక్కడైతే హోల్డ్ అయినాయో ఆ హోల్డ్ అయిన దగ్గర నుంచి మళ్ళీ బ్యాంక్ లెటర్లు పెట్టి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుని మీ డబ్బులు మళ్ళీ తిరిగి తీసుకురాగలము. ఇది కూడా గమనించగలరు. తెలియని వ్యక్తులు ఎవరైనా సరే మీకు ఆన్లైన్లో మీకు లోన్ ఇస్తామని కానీ, క్రెడిట్ కార్డు మీకు ఇస్తాము, మీ OTP చెప్పండి అని కానీ, బ్యాంక్ నుంచే మీకు ఫోన్ చేస్తున్నాము, మీ ఆధార్ డీటెయిల్స్ ఇవ్వండి, మీ వెరిఫై చేయాలి మీ అకౌంట్ అది అంటారు. ఇటువంటివన్నీ కూడా మీరు ఎవరికి కూడా మీ OTP కానీ మీ పిన్ నెంబర్లు కానీ ఎవరికి దయచేసి చెప్పొద్దు. ఈ విధంగా మోసాలు చాలా బాగా జరుగుతాయి.